హాయ్ ఫ్రెండ్స్, మనం ఎస్బీఐ Q4 2025 రైస్ అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ నియర్లీ 64% అనేది ప్రాఫిట్ జనరేట్ చేసింది. నియర్లీ ఇట్ ఈస్ హ్యూజ్. అండ్ పాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే పాస్ట్ క్వార్టర్లో 612 crore జనరేట్ చేస్తే ఈ ఇయర్ 738 crore అయితే ప్రాఫిట్ జనరేట్ చేసింది. అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే మనం బ్యాంక్స్ అనేది పీపుల్కి లోన్స్ ఇస్తుంది కదా, సో వాటి మీద వచ్చిన రెవెన్యూ ఎంతంటే 7,616 crore, మోర్ దాన్ 4% లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ పాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం లోగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ కంపెనీ ఎక్స్పెన్సెస్ చూడాలంటే డ్రాప్ టు 841 crore, లెస్ దాన్ వాట్ దే స్పెంట్ ఇన్ లాస్ట్ ఇయర్. ఆ ఇయర్ పాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ 841 crore అయితే లెస్గా స్పెండ్ చేసుకున్నారు. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న లెస్గానే ఉంది. సో కంపెనీ అనేది మంచి సిగ్నిఫికెంట్గా మూవ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ప్రొవిజన్స్ అంటే కంపెనీ అనేది కొలాప్స్ అయిపోతుంది, డబ్బులు ఏమన్నా కావాలి కంపెనీకి, వాళ్ళు ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కొంచెం అమౌంట్ అయితే సేఫ్గా పక్కకు పెట్టుకుంటారు. సో ఈ క్వార్టర్లో 318 crore అయితే వాళ్ళు సైడ్ చేసుకున్నారు ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అనమాట. ఇది దేనికి చూపిస్తుంది అంటే 318 crore వాళ్ళు దేనికి భయపడకుండా వాళ్ళ డబ్బులు అనేది ఖర్చు పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏం కూడబెట్టుకోకుండా డబ్బులు అనేది ఖర్చు పెట్టుకోవడానికి చూస్తున్నారు. 318 crore అనేది మినిమల్ అమౌంట్ అనమాట. అండ్ ఆల్సో NPA, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అంటే బ్యాడ్ లోన్స్ అనమాట. అండ్ బ్యాడ్ లోన్స్ ఈజ్ నథింగ్ బట్ NPA అనమాట. కంపెనీ మీకు లోన్ ఇస్తే ఆ లోన్ మీరు తీర్చగలరా లేదా, ఒకవేళ తీర్చకపోతే అది బ్యాడ్ లోన్ కింద రికగ్నైజ్ అయ్యిద్ది. సో పాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ క్వార్టర్ అనేది పాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ క్వార్టర్ అనేది 0.6 to 0.3 వచ్చిందనమాట. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ ఆల్సో ఈపీఎస్ కూడా చూసుకుంటే రోజ్ టు అరౌండ్ 0.24. సో ఈపీఎస్ అనేది 0.24 ఉంది. సో ఇన్వెస్టర్స్కి అనేది మంచి లక్ అనమాట ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవడం. అండ్ కంపెనీకి ఓవరాల్గా ఎంత అసెట్స్ ఉన్నాయంటే ఇప్పటిదాకా 4,34,220 crore అయితే అసెట్స్ ఉన్నాయి ఇప్పటివరకు మనం చూసుకుంటే. అండ్ NPA ఇందాక చెప్పాను కదా, NPA బ్యాడ్ లోన్స్ అనేది ఇట్ ఈస్ ఫాస్ట్ బెటర్ దెన్ 1.7 to 1.6 వచ్చిందనమాట. అది కూడా నెగ్లిజిబులే, అంటే ఇట్స్ కామన్ అనమాట. అండ్ ఆల్సో నా ఆస్పెక్ట్ గురించి చెప్పాలంటే కంపెనీ గురించి ఇట్స్ క్వైట్ బెటర్ అనమాట. కంపెనీకి లెస్ స్పెండ్ చేసుకొని అండ్ ఎర్నింగ్ మోర్ ఇన్కమ్, అండ్ బ్యాడ్ లోన్స్ కూడా ఎక్కువ లేవు, అండ్ గ్రోయింగ్ స్ట్రాంగ్. ఈసారి అయితే కంపెనీ అనేది స్ట్రాంగ్గా ప్రొవైడ్ చేసింది క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది. ఇప్పుడు అరౌండ్ షేర్ ప్రైస్ అనేది నాకు తెలిసి 18 or 19 ఉంది. బట్ ఇవాళ 5 to 6% అయితే పెరిగింది. ఒక 1 week అబ్జర్వ్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ అరౌండ్ 17 or 18 we can buy it. నియర్లీ నేను 1 year నుంచి చూస్తున్నాను ఇది. 1 year బ్యాక్ నేను ఒక 2 years బ్యాక్ అనుకుంటా 18లో పెట్టాను. బట్ ఇప్పటికీ నాది 200 or 300 ప్రాఫిట్లోనే ఉంది. సో ప్రైస్ అనేది చాలా డ్రాప్ అయిపోయింది. ఇక్కడి నుంచి పెరగాలి కానీ ఇక్కడి నుంచి తగ్గదు. సో అది నా విషయంలో చెప్తున్నాను, నాకు తెలిసింది చెప్తున్నాను నేను. బట్ కంపెనీ అయితే బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ ప్రైస్లో ఉండడం అనేది ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ అనేది గుడ్ ఆపర్చునిటీగానే చూడాలి. యా, కీప్ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.